హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీరెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె పెట్టే పోస్ట్ సంచలనం సృష్టిస్తూ పలు వివాదాలకు దారితీస్తాయి. అయితే ఒకానొక సమయంలో శ్రీరెడ్డి పొలిటికల్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి లాంటి మొగుడు కావాలని కామెంట్లు చేసింది కదా. ఇక అప్పటి నుంచి శ్రీరెడ్డి సిద్ధార్థ్ తో సహజీవనం చేస్తుంది అన్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మధ్య వీరికి పెళ్లి ఫిక్స్ అయినట్లు పుకార్లు కాస్త షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరెడ్డి ఫేస్బుక్ వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. అంత ఖాళీగా ఉన్నారేంట్రా మీరు, పని పట్టలేదా ఏంటి? ఆ మీమ్స్ మొన్నటి దాకా బీచ్ లో బట్టలు ఉడదీసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడ నేను నా అఫీషియల్ పేజ్ లో అలాంటి పోస్టులు అయితే పెట్టలేదు. ఏదైతే వీడియోలు చేశానో, అంతకు ముందు ఏవైతే పోస్టులు పెట్టానో, ఏమైతే లైవ్ లో చేశానో అవి అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏది డెలిటే చేయలేదు. ఇప్పుడు ఆ బీచ్ వీడియో పక్కన పెట్టేస్తే మళ్ళీ మొదలు పెట్టేశారు కదా. ప్రతి వాళ్ళకి నేనే హాట్ కేక్ లా దొరుకుతాను, నేనేం అందగతిని కాదు కదా, నేనేం పెద్ద ఇది కాదు, కానీ అందరూ ఎందుకో నా మీద పడేడుస్తారు. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి, నా గురించి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఆ అబ్బాయి నేను రిలేషన్ లో ఉన్నామని, నేనేదో సరదాకి బైరెడ్డి బాగుంటాడు, అలాంటి మొగుడు వస్తే బాగుంటుందని అన్నా. కానీ నిజంగా నేను ఎప్పుడు ఆయన్ని చూడడం గాని, అతడితో ఫోన్ లో మాట్లాడడం వంటిది చేయలేదు. అసలు బైరెడ్డి ఎక్కడుంటాడనేది కూడా నాకు తెలియనే లేదు. నా జీవితం గురించి నాకు భయం లేదు, బాధ లేదు. ఇలాంటివి వస్తే ఫ్యూచర్ లో నాకు పెళ్లి కాదని భయం కూడా లేదు. కానీ బైరెడ్డికి ఉన్న మంచి జీవితాన్ని నాశనం చేయకండి. అతను చిన్న పిల్లోడు, రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. నేను కొన్ని రోజులుగా వీడియోలు చేయకపోవడానికి చాలా కారణాలున్నాయి. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేయకండి అన్నట్లుగా ఘాటుగా స్పందించేసిందనమాట. సో దాంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.